అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని ద్రాక్షారామం ఆలయం వెనుక కోనేరు వద్ద శివలింగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శివలింగాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. శివలింగం ధ్వంసమైన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పరిశీలించారు. అన్ని రకాల కోణాల నుంచి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. తమకు లభించిన ఆధారాలను బట్టి నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జై భీమనాథ జై భీమనాథ జై భీమనాథ అపరేషన్ నాశనం చేసిన వాడిని శిక్షించాలి అపరేషన్ నాశనం చేసిన వాడిని శిక్షించాలి అపరేషన్ నాశనం చేసిన వాడిని శిక్షించాలి ఖండించాలి దేవాలయాలపై దాడులు శిక్షించాలి 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 హిందువుల ఐక్యత వర్ధిల్లాలి హిందువుల ఐక్యత వర్ధిల్లాలి దేవాలయాలపై దాడులు శిక్షించాలి దేవాలయాలపై దాడులు శిక్షించాలి హర హర మహాదేవ శంభో శంకర స్వామి శరణం. పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి మన ద్రాక్షారామం క్షేత్రంలో సప్త గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి కపిలేశ్వర ఘట్టంలో వేయించేసిన ఈ యొక్క శివలింగాన్ని మరి ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని మరి గత రాత్రి ఎవరో దుండగులు ఈ యొక్క శివలింగాన్ని ధ్వంసం చేశారు. మరి దీనిపై మన ఆలయ ఈవో గారు స్పందించి మరి హిందూ ధర్మ పరిరక్షణకై మనం హిందూ సమ్మేళనాలు అవి చేస్తూ ఎంతో ఉత్సాహంగా చేస్తుంటే ఇటువంటి పరిణామాన్ని ఎవరు చేశారనేది మేము దీనిపై తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి